హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి భూదేవి. భూదేవి గురించి అందరూ తెలుసు. భూమి పుట్టాకనే మనకు జీవన మార్గం ఏర్పడింది. భూమి కన్నా ముందు నీరు పుట్టింది. నీరు కన్నా ముందు ఆహ్, మే మనకు వాటర్ వేపర్ లాంటి అవి పుట్టాయి. సూర్యచంద్రులు పుట్టారు. అయితే భూదేవి సాధన ఎలా చేయాలంటే, భూదేవి సాధన చేసేటప్పుడు ఒక కలశం ఏర్పరచుకోవాలి. కలశం అంటే రాగి చెంబులో కొబ్బరికాయకు ఒక బట్ట చుట్టి అది పెట్టుకోవాలి. కలశంలా మార్చుకోవాలి. అది ఎక్కువగా ఆరెంజ్, రెడ్ అనే జాకెట్ పీస్ లాంటిది చూసుకొని కలశం పెట్టుకోవాలి. దానికి ఓం అని గీయాలి. రాసినంక నవధాన్యాలతోటి దాంట్లో మంత్రం అర్చించాలి. నాలుగిట్లల్లా అర్చించాక బీజ మంత్రాలని దాంట్లోకి నిక్షిప్తం చేయాలి. చేసి చుట్టుపక్కల చెంబులు పెట్టి వాటి చుట్టూ దారాలు చుట్టాలి. లేకపోతే అలా కాకపోయినా అదే విధాన్ని ఒక కలశంలో పూజని మెడిటేషన్ ఏకాగ్రతకు సంబంధించిన మంత్రశక్తులన్నిటిని దానిలోకి షిఫ్ట్ చేశామని అనుకోవాలి. అలా షిఫ్ట్ అయిన ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. పసుపు, కుంకుమ, ఇంకా పెద్దేవర కొలుపు చేసేటప్పుడు పూజ సామాను ఉంటుంది. అలాంటి సామాన్లన్నీ కొనుక్కోవాలి. కర్పూర బిళ్ళలు, ఇంకా హారతి ఇచ్చేటట్టి మనకు పత్తితోటి చేసే వత్తులు, ఇంకా ఏదైనా తాజాగా ఉండాలి. ఫ్రెష్‌గానే ఉంటేనే మనం గూడా ఫ్రెష్‌గా ఏదైనా సాధించగలం. అన్నిటికి మించి పూజ స్టార్ట్ అయ్యే వెంటనే బీజాక్షరాల మంత్రాలతోటి భూదేవిని లేపాల్సి ఉంటుంది. భూదేవిని దోచుకుంటూ బతుకుతున్న ప్రతి ఒక్కరుంటారు. ఎవరంటే ఆళ్ళు గనుల మైన్ ఏరియాలో గానీ, ఇంకా వజ్రాల మైన్‌లో గానీ, బంగారు మైన్‌లో గానీ, ఇలా భూదేవి సొమ్ముని దోచుకొని బతుకుతున్నారు. వీళ్ళు భూదేవి పూజ చేయాల్సి ఉంటుంది. మనకు మొదటగా ఆది భూదేవికి, ఆదివర స్వామికి చాలా డిఫరెంట్ ఉంది. ఆది భూదేవి పుట్టాక ఆది భూదేవి పుట్టాక భూలక్ష్మి పుట్టింది. ఈ భూలక్ష్మిని మోసినవాడు ఆదివర స్వామి. అంతకుముందు ఆది భూదేవి ఉండేది. ఆది భూదేవి అంటే సృష్టిలో ఉన్న మొదటి ఆటమిక్ ఎనర్జీ తోటి ఏర్పడిన భూమి. ఆ భూమి ఏర్పడినంకనే ఈ ఆదివర స్వామితోటి ఇంకో భూదేవి, ఆమె కూడా ఈ భూదేవే. ఆమె పేరు భూలక్ష్మి. ఆమెతో ఏర్పడింది. మంత్ర బీజాక్షరాలతోటి గాయత్రి మంత్రాలతోటి అర్చించి కలశంలోకి ఆ ఎనర్జీని పాస్అవుట్ చేసి యజ్ఞకర్రలను పెట్టుకొని దీపారాధన చేసుకుంటూ అన్నిటి చుట్టుపక్కల చీకటి రూమ్‌ని ఏర్పాటు చేసుకొని దాంట్లో దీపం చిప్ప పెట్టుకొని, చిప్పలో నూనె పోసి దీపం పెట్టుకొని సరౌండింగ్స్‌లో పెట్టుకొని దానిని ఒక ముగ్గు మీద వేసి అవన్నిటిని అల్లి దాంట్లోకి మనయున్న బాధలు, దరిద్రాలని, హింసలు, బాధలను, కష్టాలని అన్నిటిని భూదేవికి చెప్పుకొని మనస్ఫూర్తిగా చేసుకుంటూ రావాలి. తర్వాత 51 మంది బ్రాహ్మణులకు అన్నదానమన్నా చేయాలి. లేకపోతే వాళ్ళకి కావాల్సిన అన్నిటి దక్షిణం అని ఏదైనా సొమ్ము ఇయ్యాలి. 200, 500 ఇయ్యాలి. సో, మీరు రిచ్ అయితే రూ. 1000 ఇచ్చినా పర్లేదు. మీరు పూర్ అయితే రూ. 5 ఇచ్చినా పర్లేదు. కానీ కొంతమందిని బ్రాహ్మణులకు సహాయం చేయాల్సి ఉంటుంది. అలా కంప్లీట్ అయిన వెంటనే ఆ దీక్ష సిద్ధిస్తుంది. దాంతోటి భూదేవి అనుగ్రహత పొందుతాడు. భూదేవి అనుగ్రహం పొందాక భూదేవి దాచినట్టి బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఇనుము, రాగి, కాపరు, ఇంకా భూదేవిలో నిక్షిప్తమైన శక్తులను చూడగలుగుతాడు. అయితే ఎవరు పడితే ఈ సాధన చేసినా ఫలించదు. ఆ భూదేవికి సంబంధించి సంబంధికమైన జీవే ఈ సాధన చేయగలడు. అలాంటి వారు, ఆ నక్షత్రంలో పుట్టిన వారు చాలా వరకు రేర్‌గా ఉంటారు. భూదేవిని నిద్ర లేపడం అంటే మొత్తం భూలోకంలోని 14 శక్తి పీఠాలైనట్టి 14 లోకంలో ఉన్న దేవుళ్ళందరినీ కదిలించినట్టే. ఇలాంటి విద్య నేర్చుకోవాలంటే మినిమమ్ పీహెచ్‌డీ స్టూడెంట్ కూడా సరిపోడు. అంత పెద్ద సాధన భూదేవి సాధన. భూదేవి సాధన భూదేవి సాధన కంప్లీట్ అయిన వెంటనే అన్ని శక్తులు నిక్షిప్తమవుతాయి. ఆదివార స్వామి దగ్గరున్న లక్ష్మీదేవి, భూలక్ష్మీదేవి కూడా అనుగ్రహత పొందుతావు. ఆ విధంగా ఆది భూదేవి అనుగ్రహం, ఆదివార స్వామి పెళ్లి చేసుకున్నట్టి భూలక్ష్మితో ఉన్న సంబంధం అనేక శక్తులు దానమవుతాయి. ఎలా బతకాలి, ఏం చేయాలనేది మనసు ద్వారా నిద్రలో చెప్తారు. భూదేవి అనుగ్రహత ఫలిస్తుంది. ఇవి ఎక్కువగా భూదేవి పూజ ఎక్కువ ఏడ చేస్తారంటే మైన్ ఏరియా, పెట్రోల్ ఏరియా, ఇంకా ఇంకా మినరల్స్ ఏవేవైతే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటాయో లైమ్ స్టోన్ ఏరియాలో భూదేవి నిక్షిప్తాలు ఉంటాయి.
అది ఫ్రెండ్స్. ఇవన్నిటిని మనం భూదేవిని కడుపులో నుంచే తీసుకొనొస్తున్నాం. వాటిని డిజైన్ జేస్తే ఒకటి బైక్ అయింది. వాటిని డిజైన్ జేస్తే ఒకటి అయింది. అలా ఒకదాన్ని డిజైన్ జేస్తే అది కంప్యూటర్ అయింది. ఇది భూదేవి సంపద అన్నట్టు. మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ వెనుక భూదేవికి రిలేటెడ్ ఉంటుంది. సో, భూదేవి పూజ చేసిన వారికి ఎదురుండదు, బెదురుండదు, దయ భయం ఉండదు. విజయమే ఉంటుంది. ధైర్యస్థితి పెంచుతుంది. లక్ష్మీ కటాక్షం పొందుతారు. అష్టలక్ష్ముల అనుగ్రహం పొందుతారు. బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణుమూర్తుల త్రిమూర్తుల అనుగ్రహత ప్రాప్తిస్తుంది. మోక్షానికి దారకుడవుతాడు. సకల విద్యాధినేతనై మహామాంత్రిక, తాంత్రిక, యాంత్రిక వైభవాన్ని చూడగలుగుతాడు. అలాంటి మంత్రగాడిగా మారుతాడు. అది భూదేవి సాధన అంటే అంత గొప్ప విశిష్టత ఉంది. ఇది ఫ్రెండ్స్ భూదేవి పూజ గురించి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.